నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విదేశీ పెట్టుబడులకు భారత్ స్వర్గధామమన్న మోదీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అమెరికా దిగ్గజ సంస్థలకు ప్రధాని పిలుపు నేడు ఐక్యరాజ్య సమితిలో మోదీ ప్రసంగం భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం సంస్కరణలు చేయాలని కోరే అవకాశం నేటి నుంచి ఉధృతంగా స్వచ్ఛ భారత్ ఉద్యమం వచ్చే మార్చి వరకు 3 దశల్లో ముమ్మర ప్రచారం ప్రజా చైతన్యమే లక్ష్యమన్న కేంద్రం ఆంధ్రప్రదేశ్కు సాయంపై కేంద్రం కసరత్తు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 1000 కోట్లు ఇచ్చే అవకాశం నేడు ప్రకటన వస్తుందని అంచనా తెలంగాణ నగరాల్లో త్వరితగతిన మౌలిక సదుపాయాలు పై వంతెనలు టన్నెళ్లపై అధ్యయనం చేయాలని చైనా కంపెనీలను కోరిన కేసీఆర్ తెలంగాణలో కొనసాగుతున్న కల్తీ కల్లు పీడితుల మరణాలు గురువారం ఒక్కరోజే 9 మంది మృతి జిల్లాల్లో 2300 దాటిన బాధితులు మక్కా మహావిషాదంలో 2 హైదరాబాదీలు సహా 4 భారతీయుల మృతి తొక్కిసలాట ఘటనపై విచారణకు సౌదీ సర్కార్ ఆదేశం అవకాశాల స్వర్గధామంగా ఉన్న భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని అమెరికాకు చెందిన దిగ్గజ ఆర్థిక సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని రక్షణ, రైల్వే, ఇంధన రంగాల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు, ఎఫ్డీఐలకు అద్భుత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక వాతావరణం వృద్ధి చెందుతున్న తరుణంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అమెరికాలోని ప్రముఖ ఆర్థిక సంస్థల సీఈఓలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సూచించారు. ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తొలి రోజు భారత్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టే ప్రయత్నం చేశారు. అమెరికాలోని 10 దిగ్గజ ఆర్థిక సంస్థల సీఈఓలతో న్యూయార్క్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన మోదీ భారత్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెంచడానికి గత 15 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషిని, సంస్కరణల అజెండాను వివరించిన ప్రధానమంత్రి దేశంలో ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించే పరిస్థితులేవీ ఉండబోవని భరోసా కల్పించారు. గతేడాది దేశ జీడీపీ వృద్ధి రేటు 7.3% నమోదైందని చెప్పిన మోదీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40% మేర పెరిగాయన్నారు. భారత్లో ఆర్థిక వాతావరణం మరింత విస్తరిస్తుందంటూ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను సీఈఓల వద్ద ప్రస్తావించారు. రక్షణ, రైల్వే, బీమా, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా వంటి రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు, పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2022 నాటికి దేశంలో 5 కోట్ల గృహాల నిర్మాణం, 24 గంటల విద్యుత్ సదుపాయం కల్పన, 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, 6 లక్షల గ్రామాలను బ్రాడ్బ్యాండ్తో అనుసంధానం, రైల్వే సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం వంటి ప్రభుత్వ ప్రాజెక్టులను సీఈఓలకు వివరించారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం సహా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి ఎన్డీఏ సర్కారు పెద్దపీట వేస్తుందని తెలిపారు. వ్యక్తిగత స్టార్టప్లకు కూడా ప్రాధాన్యమిస్తానని చెప్పిన ప్రధానమంత్రి వ్యాపారాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందని చెప్పారు. భారత్లో వ్యాపారం పట్ల తమకున్న ఆందోళన ప్రస్తావించి మోదీ వద్ద నివృత్తి చేసుకున్న సీఈఓలు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత్లో స్టార్టప్ల రూపంలో ఏర్పాటవుతున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ మేరకు దిగ్గజ ఆర్థిక సంస్థల సీఈఓలతో మోదీ రౌండ్ టేబుల్ సమావేశం ఫలప్రదమైందని విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ వెల్లడించారు. తర్వాత అమెరికాలోని దిగ్గజ మీడియా సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ప్రధానమంత్రి ఈ రంగంలో నవీన పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై చర్చించారు. మేధో సంపత్తి హక్కులు, ఐపీఆర్ను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని మోదీ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సమావేశమైన ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. 41 ఏళ్ల తర్వాత 2 దేశాల మధ్య సరిహద్దు సమస్య పరిష్కారం కావడం సహా ద్వైపాక్షిక బంధం బలోపేతం అవుతున్న తరుణంలో ఇరువురు నేతలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల అధినేతల మధ్య మరోసారి ఫలవంతమైన సమావేశం జరిగిందని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. అనంతరం గయానా అధ్యక్షుడు డేవిడ్ గ్రాంజర్తో సమావేశమైన మోదీ
ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత్ అమెరికా వాణిజ్య మండలి చైర్మన్ అజయ్ బంగా కూడా మోదీని కలిశారు. పర్యటనలో భాగంగా ఇవాళ రాత్రి ఐక్యరాజ్య సమితిలో జరిగే సుస్థిర అభివృద్ధి సదస్సులో ప్రధానమంత్రి కీలక ప్రసంగం చేయనున్నారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేయాలని కోరే అవకాశం ఉంది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 సంస్థల ప్రతినిధులతో విందు సమావేశంలో పాల్గొని దేశంలో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చించనున్నారు. స్వచ్ఛ భారత్ ఉద్యమం చేపట్టి ఏడాది కావస్తున్న వేళ ఈ సంకల్పానికి మరోసారి పునరంకితం కావడం సహా దేశంలోని ప్రతి పౌరుడు పాల్గొనేటట్లు చేయడానికి నేటి నుంచి జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. పరిసరాల పరిశుభ్రతపై ఢిల్లీలో సిఐఐ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రచారం 3 దశల్లో ఉంటుందని తెలిపారు. దివంగత పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతితో తొలి దశ ప్రారంభమవుతుందని చెప్పిన ఆయన ఇందులో రాష్ట్రం, నగరం, వార్డు స్థాయిలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జయప్రకాష్ నారాయణ్ జయంతితో అక్టోబర్ 11న తొలి దశ ముగుస్తుందని తెలిపారు. అదే రోజు నుంచి సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 వరకు జరిగే రెండవ దశలో పూర్తిగా రవాణా రంగంలో చైతన్య కార్యక్రమాలు చేపడతామన్నారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టేషన్లు, ఇతర ప్రయాణ ప్రాంగణాల్లో ప్రచారం ఉంటుందని తెలిపారు. మూడో దశలో 11 అంశాలతో నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. रीएनर्जाइज करना चाहिए। देश बहुत बड़ा है, इतना साल से जो नहीं हो पाया वो 1 साल में पूरा होगा, 2 साल में पूरा होगा, ऐसा सोचना भी गलत है। और इसमें सब लोग भागीदारी होना चाहिए। इसलिए सभी स्टेक होल्डर्स को और सभी ऑर्गेनाइजेशंस को हमेशा याद दिलाते रहना और इसमें थोड़ा प्रोत्साहन देते रहना। जिन्होंने अच्छा काम किया उनको थोड़ा प्रोत्साहन देना, जिनका कुछ कमियां रहा उनको याद दिलाते रहना। ये लोकतंत्र में हमेशा होता रहता है, वही काम हम कर रहे हैं। విభజన హామీల అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు సాయం చేసే అంశంపై కేంద్రం ఇవాళ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కసరత్తు చేసినట్లు తెలిసింది. ఢిల్లీలో 2 రోజులు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించినట్టు సమాచారం. పెండింగ్ సమస్యలను కూడా ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సాయానికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇవాళ వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నగరాల్లో మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్ సర్కార్ ఆయా ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించింది. రాజధాని హైదరాబాద్ సహా పలు నగరాల్లో నిర్మించతలపెట్టిన పై వంతెనలు, టన్నెళ్లను త్వరగా పూర్తి చేసేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చైనా నిర్మాణ కంపెనీల ప్రతినిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తెలంగాణలోని మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చైనా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందనే లభించింది. చైనాకు చెందిన నిర్మాణ కంపెనీలు అంజు, రాడిక్ ప్రతినిధుల బృందం తెలంగాణలో పర్యటించింది. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం, బసంత్ నగర్, చొప్పదండి మండలం, లక్ష్మీపూర్ గ్రామాల్లో పర్యటించి గోదావరి నది నుంచి మధ్య మానేరు వరకు నీటి తరలింపునకు తవ్వే సొరంగ మార్గాలను పరిశీలించింది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి సోమేష్ కుమార్తో కలిసి మూసీ నదిని కూడా పరిశీలించింది. నార్సింగి తూర్పు భాగంలో ఉన్న ఉప్పల్ రింగు రోడ్డు వరకు 8,000 కోట్లతో భారీ వంతెన నిర్మించాలని, సిగ్నల్ రహిత 6 వరుసల కారిడార్లు ఏర్పాటు చేయాలన్న సర్కారు ప్రతిపాదన మేరకు నార్సింగి నుంచి కొర్రేముల బాహ్యవలయ రహదారి వరకు చైనా ప్రతినిధుల బృందం పర్యటించింది. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ఈ భారీ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుందని సోమేష్ కుమార్ చెప్పారు. సీఎం గారు ఆదేశం వరకు అంటే ఈ మూసి ఎట్లా డెవలప్ చేయాలి, దీంట్లో ఒక ఫ్లైఓవర్ లాగా కడితే ఎట్లా ఉంటుంది, దానికి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. సో వాళ్ళకి చూపించడం జరిగింది. దీనివల్ల మొత్తం సిటీకి ఒక మంచి సదుపాయం వచ్చే అవకాశం ఉంది. మూసి క్లీన్ అవ్వాలి ఒకటి, రెండోది అక్కడ ఇప్పుడు రోడ్ చేయాలంటే ఇల్లు పగలు కొట్టాలి, ఎట్లా లేకుండా ఓల్డ్ సిటీ ఉంది. దాన్ని మూసి నుండి టక్ వాళ్ళు ఓఆర్ఆర్ మీద రావడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం సిటీ చాలా బాగా తయారవుతుంది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత చైనా ప్రతినిధుల బృందం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమైంది. టన్నెళ్ల నిర్మాణం సహా గోదావరి నదిపై 4 చోట్ల నిర్మించాల్సిన వంతెనలపై చర్చించారు. టన్నెళ్లు, మూసీ నదిపై వంతెనను తక్కువ వ్యవధిలో పూర్తి చేయాలని కేసీఆర్ కోరగా 4 రోజుల్లోగా నివేదిక ఇస్తామని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ఆ తర్వాతే నిర్మాణాలపై ఓ నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించాలని భావిస్తున్న ఆకాశ హర్మ్యాల అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నిర్మాణ రంగంలో ప్రస్తుతం వస్తున్న మార్పులు, చైనాలో అనుసరిస్తున్న పద్ధతులను కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒక్కరోజులోనే 3 అంతస్తుల వరకు నిర్మించే ప్రీకాస్టింగ్ విధానం గురించి చెప్పారు. హైదరాబాద్లోనూ అత్యంత ఎత్తైన టవర్లు నిర్మించే ప్రతిపాదన ఉందన్న కేసీఆర్ వాటికి సంబంధించి కూడా నివేదిక ఇవ్వాలని కోరారు.
కేంద్రం సహకారంతో తెలంగాణలో సుమారు 600 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు చెప్పారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న చెరువుల్లో షికారుకు పడవలు ఏర్పాటు చేయడం సహా తెలంగాణ పర్యావరణ సాహస పర్యాటకం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. త్వరలో పర్యాటక శాఖలో 50 మంది గైడ్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న అన్ని రకాల సేవల్లో 10% రాయితీ ఉంటుందని పేర్వారం రాములు ప్రకటించారు. 2015-16లో నీతి ఆయోగ్ చలవాళ్ళనేవి సెంట్రల్ టూరిజం డిపార్ట్మెంట్, స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సంవత్సరం 600 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేతిలోకి తీసుకుంది. 23 జిల్లాలు ఉన్నప్పుడు 130, ఈ ఒక్క ఏడు ఈ 10 జిల్లాలు సిటీ 600 కోట్లు అన్నమాట. క్వాంటమ్ జంప్, క్వాలిటీ జంప్. తెలంగాణలో కల్తీ కల్లు బాధితుల మరణ మృదంగం మోగుతూనే ఉంది. ఇప్పటికే 10ల సంఖ్యలో మృత్యువార్త పడగా గురువారం ఒక్కరోజే మరో 9 మంది మృతి చెందారు. కరవు జిల్లా మహబూబ్ నగర్లో పరిస్థితి దారుణంగా తయారైంది. గురువారం జిల్లాలో 7 ప్రాణాలు కోల్పోయారు. కొత్తూరు మండలం నర్సప్పగూడకు చెందిన ఓ వృద్ధురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గట్టు మండలంలో ఒకరు చనిపోగా జడ్చర్లలో అంజమ్మ అనే మహిళ ఒంటికి నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంది. నాగర్ కర్నూల్ ఉయ్యాలవాడకు చెందిన సర్దార్ అలీ కల్తీకల్లు దొరక అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఆత్మకూరు మండలం బాలకృష్ణాపూర్లో సవారన్న, కొడంగల్లో చెన్నప్ప, భూత్పూర్ మండలం తాటికొండలో కృష్ణయ్య ప్రాణాలు విడిచారు. జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో 298 మంది కల్తీకల్లు కొత్తగా బాధితులు చేరారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2300కు పెరిగింది. మెదక్లో వడ్డెర బస్తీలో కల్తీకల్లు లభించక శేఖర్ అనే వ్యక్తి ఉరివేసుకుని చనిపోయాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాజీవ్ నగర్కు చెందిన గద్దె ఆనందం కల్లుకు బానిసై పిచ్చిగా ప్రవర్తిస్తూ వచ్చాడు. వైద్యానికి డబ్బు లేక గురువారం మృతి చెందాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగం, రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు తీసుకోకుండా కేవలం గుత్తేదారులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరైన జస్టిస్ చంద్రకుమార్ గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే ప్రస్తుత దుస్థితికి కారణమని విమర్శించారు. గత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను పక్కనబెట్టి వ్యవసాయం, రైతులను రక్షించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ వరకు 6 లైన్ రోడ్లు వేస్తాను, మూసీ నది 4-5 వంతెనలు కట్టిస్తాను. రైతులు ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి స్టేట్మెంట్ లేదు. నేను భరోసా ఇస్తున్నా, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్తలేడు. సామాన్య ప్రజలు అనుకుంటున్నారు, రైతులు అనుకుంటున్నారు. ఇవాళ నువ్వు చేసే ప్రతి కార్యక్రమం వెనకాల కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళ లాభం కోసం నువ్వు ఈ విధంగా పనులు చేస్తున్నావు. ఇది తెలంగాణ ప్రజలకు మోసం చేయడం, ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం, తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేయడం, తెలంగాణ రైతు బిడ్డల యొక్క ఆత్మ ఘోషిస్తున్నది, క్షోభిస్తున్నది. వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామపక్షాలు, ప్రజా సంఘాలు ఈ నెల 30న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఆందోళన వ్యక్తం చేసేందుకు 372 ప్రజా సంఘాలు కలిసి తెలంగాణ ప్రజాస్వామిక వేదికగా ఏర్పడ్డాయి. ఎన్నికల మేనిఫెస్టోలో మావోయిస్టుల అజెండాను అమలు చేస్తామన్న కేసీఆర్ ఇప్పుడు వారిపై పోలీసులతో క్రూరంగా చంపడం దారుణమని హైదరాబాద్లోని సిపిఐ తెలంగాణ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు విమర్శించారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద కేసు నమోదు చేసి హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు ఈ నెల 28న కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల బంద్కు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మధ్య సత్సంబంధాలను చెడగొట్టి అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ కుట్ర పన్నుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేయాల్సిన దీక్షలను గుంటూరులో చేపట్టడం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని జగన్పై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే జగన్ మాత్రం రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. అన్ని అవాస్తవాలు మాట్లాడటం వెన్నతో పెట్టినటువంటి విద్య బొత్స సత్యనారాయణ. కనుకనే ఈనాడు నిరాకరించినటువంటి స్థలం వేరే చోట పెట్టుకోవచ్చు. వాళ్ళు నిరవధిక నిరాహార దీక్షలు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. రద్దీ లేని ప్రాంతంలో పెట్టుకుంటే ఈ రోజున వాళ్ళు ఎక్కడైనా పెట్టుకున్నా కూడా అభ్యంతరం ఉండదు. రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో పెట్టుకొని ప్రభుత్వం నిరాకరించింది అనేటువంటి ఒక ప్రాపగండా పబ్లిసిటీ చేసుకోవడానికి తప్ప వాళ్ళకి చిత్తశుద్ధితో నిరవధిక నిరాహార దీక్ష చేయాలి అనేటువంటిది వైఎస్ఆర్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎక్కడ కనపడటం లేదు.
ఎర్రచందనం మూడో దశ వేలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. కేంద్రం అనుమతించిన విధంగా 2016 ఏప్రిల్ నాటికి మూడో దశలో 2800 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ వేలానికి సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షించనుంది. ఈ కమిటీకి అనుబంధంగా వేలం ప్రక్రియను సమన్వయం చేసుకునేలా అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ నేతృత్వంలో ప్రత్యేకంగా వేలం బృందాన్ని కూడా నియమించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సమగ్ర అభివృద్ధికి కాలపరిమితితో కూడిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా 20 రోజుల్లో ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వైద్యారోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. సహచర మంత్రి పరిటాల సునీత, సభాపతి కోడెల శివప్రసాద్తో కలిసి ఆసుపత్రి అభివృద్ధి పనులు పరిశీలించిన ఆయన రోగులతో మాట్లాడారు. పారిశుధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎవరిని డాక్టర్ని హర్ట్ చేయడానికి కాదు, రెస్పెక్ట్ పోతుంది. అందుకని మన రెస్పెక్టబిలిటీ మనం కీపప్ చేసుకోవడానికి కొన్ని కఠినమైన నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఓన్లీ అందరినీ కోరేది డాక్టర్లు అనుకుంటే డెఫినెట్గా ఈ వ్యవస్థను బాగు చేయగలరు. ఇక్కడున్న ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. జిల్లా ఉన్న వాళ్ళందరూ చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళకి మేమున్నాం మీ వెనకాల. విశ్వంలోని వస్తువులపై అధ్యయనానికి సంబంధించిన కీలక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధమైంది. పిఎస్ఎల్వి C-30 వాహక నౌక ద్వారా ఆస్ట్రోసాట్ ఉపగ్రహాన్ని ఈ నెల 28న ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఇది నిరంతరాయంగా కొనసాగిన అనంతరం పిఎస్ఎల్వి ఈ నెల 28 ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా భారత్కు చెందిన 1650 కిలోల ఆస్ట్రోసాట్, ఇండోనేషియాకు చెందిన 68 కిలోల లాపాన్ 2, కెనడాకు చెందిన 5.5 కిలోల యాక్స్టియు, అమెరికాకు చెందిన లెమర్ 2, 3, 4, 5 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే తెలుగు భాష ప్రస్తుతం 3వ స్థానంలో ఉండటం విచారకరమని ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలోని శ్రీ కళాసుధ అసోసియేషన్ నిర్వహించిన అవతార పురుష అవార్డు ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలుగు భాషను పరిరక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు కైకాల సత్యనారాయణ, గాయని పి సుశీల, గేయ రచయిత జొన్నవితుల, ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ను సంస్థ ప్రతినిధులు సన్మానించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. హిందీ తర్వాత అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష తెలుగు అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇటీవల లెక్కల ప్రకారం మనం 3వ స్థానాన్ని దిగజారిపోయాం. దానికి కారణం ఏంటంటే ఏమీ లేదు. తమిళనాడు ఉన్న తెలుగు సోదరులు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ మాతృభాష తమిళం రాయటం, తెలుగుని రాయకపోవడంతో ఈ జరిగిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ రోజున అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇవాళ భాషగా ఇవ్వాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. పవిత్ర హజ్ యాత్రలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 717 మందిలో 4 భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ గుర్తించింది. మక్కాలో దుష్టశక్తికి ప్రతీకగా భావించే 3 స్తంభాలపై రాళ్లు విసిరేందుకు వెళ్లే మార్గంలో 2 రోడ్లు కలిసే చోట జరిగిన ఈ తొక్కిసలాటలో చనిపోయిన వారిలో 2 హైదరాబాద్ మహిళలు ఉన్నట్టు నిర్ధారించారు. వారిని ఎల్బీనగర్కు చెందిన బీబీ జాన్, చాంద్రాయణగుట్టకు చెందిన సబత్ తస్తీంగా తేల్చారు. 3వ వ్యక్తి కేరళ వాసిగా అంచనా వేసిన అధికారులు 4వ వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందిన వారనేది ఇంకా తేలలేదని చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన 717 మందిలో ఆఫ్రికా, అరబ్ దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉండగా గాయపడిన మరో 863 మందికి సౌదీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. హజ్ యాత్ర సజావుగా సాగేందుకు తక్షణ చర్యలు చేపట్టిన సౌదీ అరేబియా ప్రభుత్వం యాత్రికులు తగిన సూచనలు పాటించకుండా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం వల్లే తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. ఈ ఘటనపై ఆ దేశ యువరాజు, హజ్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ నయీఫ్ విచారణకు ఆదేశించారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ, లౌకిక మహాకూటముల మధ్య హోరాహోరీ పోరు తప్పదని ముందస్తు సర్వేలు అంచనా వేస్తున్నాయి. తాజాగా వెల్లడైన ఇండియా టీవీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీఏకు 109 నుంచి 125 సీట్లు, లౌకిక కూటమికి 104 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు 10 నుంచి 18 సీట్లు దక్కవచ్చు. టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం ఎన్డీఏకు 117, మహాకూటమి 112, ఇతరులకు 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
పేర్కొంది. ఓట్ల శాతంలో రెండు కూటముల మధ్య కేవలం 1% తేడా ఉంటుందని ఈ సర్వే తెలిపింది. ఎన్డీఏకు 43% ఓట్లు వస్తే మహాకూటమికి 42% ఓట్లు రానున్నట్లు పేర్కొంది. ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ కుమార్కే అవకాశం ఉందని సర్వేలు వెల్లడించాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 46.8% మంది ఆయననే మళ్లీ సీఎం కావాలని కోరగా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ వైపు 16% మంది మొగ్గు చూపారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ఆర్ఎస్ఎస్ సుప్రీంకోర్టులా వ్యవహరిస్తోందన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఎజెండాతోనే ముందుకెళుతోందని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంపై పాలకులు, నియంతలు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. జేడీయూనే త్వరలో లాలూ ప్రసాద్ ఆదేశాలను శిరసావహించాల్సి వస్తుందని వెంకయ్య జోస్యం చెప్పారు. Sort of criticism and all saying that Supreme Court and all for Nitish ji. He will have the Supreme Court of Lalu ji in the coming days. He has already declared that his children are going to be ministers also, even before the government is formed, which is the prerogative of the chief minister. You will see what is going to happen in Bihar also. They are all perturbed, disturbed, because the BJP is continuing its winning spree. రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తున్న పటేల్ వర్గాన్ని శాంతింపజేసే దిశగా గుజరాత్ ప్రభుత్వం ఉపశమన చర్యలకు శ్రీకారం చుట్టింది. కులాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఉపకార వేతనాలు, ఉద్యోగాల్లో వయోపరిమితి సడలింపు నిర్ణయాలు తీసుకుంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు బోధనా రుసుముల్లో రాయితీలు కూడా కల్పించేలా 1000 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ముఖ్యమంత్రి యువ స్వావలంబన్ యోజన కింద ఏటా 1000 కోట్లు వెచ్చించనున్నట్లు వైద్య శాఖ మంత్రి నితిన్ పటేల్ చెప్పారు. కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉన్న వారందరూ ఈ పథకానికి అర్హులేనని స్పష్టం చేశారు. +2లో 90% మార్కులు సాధించిన వారు సంవత్సరానికి గరిష్టంగా 2 లక్షలు లేదా 50% ఫీజు రాయితీ పొందుతారని వివరించారు. కోల్కతాలో హవాలా మార్గంలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 45 కోట్ల రూపాయలను ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 16 గోనె సంచులు, 27 రవాణా పెట్టెలు, 2 అల్మారాల్లో ఉంచిన ఈ డబ్బును హవాలా మార్గాల్లో దుబాయ్కి తరలించనున్నారనే సమాచారం తెలుసుకున్న అధికారులు 2 సంస్థల కార్యాలయాలపై మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. ఆయా సంస్థల యజమానులు పరారీలో ఉండగా ఈ నగదును నకిలీ లాటరీల రాకెట్ ద్వారా దావూద్ ఇబ్రహీం ముఠా సంపాదించిందని అధికారులు భావిస్తున్నారు. కోల్కతా నుంచి చెన్నై వరకు విస్తరించిన నకిలీ లాటరీల రాకెట్ దందా 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. విదేశీ పెట్టుబడులకు భారత్ స్వర్గధామమన్న మోదీ, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అమెరికా దిగ్గజ సంస్థలకు ప్రధాని పిలుపు. నేడు ఐక్యరాజ్య సమితిలో మోదీ ప్రసంగం. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం సంస్కరణలు చేయాలని కోరే అవకాశం. నేటి నుంచి ఉధృతంగా స్వచ్ఛ భారత్ ఉద్యమం. వచ్చే మార్చి వరకు 3 దశల్లో ముమ్మర ప్రచారం. ప్రజా చైతన్యమే లక్ష్యమన్న కేంద్రం. ఆంధ్రప్రదేశ్కు సాయంపై కేంద్రం కసరత్తు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 1000 కోట్లు ఇచ్చే అవకాశం నేడు ప్రకటన వస్తుందని అంచనా. తెలంగాణ నగరాల్లో త్వరితగతిన మౌలిక సదుపాయాలు, పై వంతెనలు, టన్నెళ్లపై అధ్యయనం చేయాలని చైనా కంపెనీలను కోరిన కేసీఆర్. తెలంగాణలో కొనసాగుతున్న కల్తీ కల్లు పీడితుల మరణాలు. గురువారం ఒక్కరోజే 9 మంది మృతి. జిల్లాలో 2300 దాటిన బాధితులు. మక్కా మహావిషాదంలో 2 హైదరాబాదీలు సహా 4 భారతీయుల మృతి. తొక్కిసలాట ఘటనపై విచారణకు సౌదీ సర్కార్ ఆదేశం.